అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్ వచ్చేసి ఎస్ ఆర్ నో రీడింగ్. సో ఈ రీడింగ్లో మీ మనసులో ఉన్న క్వశ్చన్కి యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటి, ఎస్ ఆర్ నో అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో 4 క్వశ్చన్స్ మీరు మనసులో అనుకోండి. 4 డిఫరెంట్ క్వశ్చన్స్ ఉండాలి. ఈ 4 డిఫరెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటి అన్నది ఈ రీడింగ్లో చెక్ చేస్తాను. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ రీడింగ్ కోసం నేను కార్డ్స్ మీ ముందే షఫుల్ చేసేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. మీ ముందే మీతో పాటే ఆన్సర్ చెక్ చేస్తాను, అది ఎస్ ఆర్ నో అన్నది. ఓకే, సో చూద్దాం మరి. అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో లాస్ట్ క్వశ్చన్ కోసం ఇది వచ్చేసి ఆన్సర్ ఎస్ ఆర్ నో. అండ్ నేను రీడింగ్ కోసము ఒక ఏంజిల్ మెసేజ్ కూడా చెక్ చేస్తున్నాను. సో చూద్దాము ఏంజిల్ మెసేజ్ కూడా మీ సిచ్యువేషన్కి ఏంటి అన్నది. ఓకే, అండ్ మీలో ఎవరైనా ఆల్రెడీ మీ క్వశ్చన్స్ కోసము పర్సనల్ రీడింగ్ తీసుకున్నారు ఎస్ ఆర్ నో అని చెప్పేసి అని అంటే కనుక అది మీ ఆన్సర్. మీరు ఈ రీడింగ్ చూడాల్సిన అవసరం లేదు. ఓకే, సేమ్ క్వశ్చన్ కోసం వేరే డిఫరెంట్ క్వశ్చన్ ఏదైనా ఉంది అని అంటే అది చెక్ చేయొచ్చు. సేమ్ డిఫరెంట్ క్వశ్చన్ మాత్రం సేమ్ క్వశ్చన్ కోసం మాత్రం చూడకండి. ఓకే, సో ఇది వచ్చేసి ఏంజిల్ మెసేజ్. సో చూద్దాం మరి మీ క్వశ్చన్స్కి యూనివర్స్ నుంచి ఆన్సర్ ఏంటి అన్నది. అండ్ నేను ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెక్ చేయబోతున్నాను. మీరు మనసులో ఆ క్వశ్చన్ అనుకొని మీరు పాజ్ చేసేసి ఒక 2 to 3 టైమ్స్ ఇన్హేల్ ఎక్సెల్ బ్రీతింగ్ చేసి అప్పుడు ఆన్సర్ని చూడండి. నేను ఇప్పుడు ఆన్సర్ చెక్ చేస్తున్నాను. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఆన్సర్ ఫర్ మై కలెక్టివ్. Is it yes or no for whatever question my collective has on their mind? Is it yes or no? The lovers. ఆన్సర్ వచ్చేసి ఎస్ చూపిస్తుంది మీ ఫస్ట్ క్వశ్చన్కి, ద లవర్స్. సో నేను నాకు ఇక్కడ ఏదైనా స్టోరీ లాగా కనిపిస్తే అది చెప్తాను. మీ ఆన్సర్కి ఇది రెజొనేట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఆన్సర్ మీద మాత్రం ఫోకస్ చేయండి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి ఎస్ అన్నది చూపిస్తుంది. అయితే కొంతమందికి మీలో మీ కనెక్షన్ గురించి అడిగిండొచ్చు. మీ కనెక్షన్ ఇంప్రూవ్ అవుతుందా, ఇప్పుడు ఏదైనా గొడవలు లాంటిది ఇలాంటిది జరుగుతూ ఉంటే మళ్ళీ నార్మల్ అయిపోయి కలిసి హ్యాపీగా ఉంటారా అని చెప్పేసి అడిగిన ఛాన్సెస్ ఉంది. సో అలాంటి వాళ్ళ కోసం ఎస్ అది జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో డిస్టెన్స్ ఏదైనా ఉంది, సపరేషన్ టైప్ ఏదైనా నడుస్తూ ఉంది, ప్రస్తుతానికి అంతగా సరిగ్గా లేవు మీ ఎమోషనల్ కనెక్షన్స్ అంటే కనుక తొందరలో అది బ్యాలెన్స్కి వస్తుంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ కొంతమందికి సేమ్ రిలేషన్కి సంబంధించి మీ పర్సన్ మీకు మీ సిచ్యువేషన్కి సంబంధించి డెసిషన్ తీసుకుంటారా, డెసిషన్ తీసుకోరా, పాజిటివ్గా ఉంటుందా లేదా అవుట్కమ్ అని చెప్పేసి కనుక అనుకుంటుంటే ఎస్ దానికి కూడా తొందరలో మీ పర్సన్ మీ సిచ్యువేషన్కి సంబంధించి డెసిషన్ అనేది తీసుకుంటారు, కనెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే మీ ఓన్గా మీరు ఎమోషనలీ బ్యాలెన్స్ అవుతారా లేదా, మీరు ఇప్పుడు ఏదైతే ఏమైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు అని అంటే దీని నుంచి బయటకు వచ్చేసి హ్యాపీగా కామ్గా పీస్ఫుల్ ఎనర్జీతో ఉంటారా అని చెప్పేసి కనుక అడిగింటే దానికి కూడా ఆన్సర్ వచ్చేసి ఎస్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో మరి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చూద్దాం. మనసులో మీరు సెకండ్ క్వశ్చన్ అనుకొని సేమ్ బ్రీతింగ్ చేసి ఆన్సర్ చూడండి. నేను ఇప్పుడు ఆన్సర్ చెక్ చేస్తున్నాను. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఆన్సర్ ఫర్ మై కలెక్టివ్. ఈజ్ దిస్ ఎస్ ఆర్ నో ఫర్ ద సెకండ్ క్వశ్చన్. వాట్ ఈస్ దిస్ ఆన్సర్ ఫర్ మై కలెక్టివ్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కూడా టెంపరెన్స్. బ్యూటిఫుల్ 2 కార్డ్స్ వచ్చేసి మనకు మేజర్ ఆర్కానా 2 ఎస్ అని చెప్పి చూపిస్తుంది. ఎస్ ఆన్సర్ వచ్చేసి ఎస్. సో కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే సేమ్ ఫస్ట్ క్వశ్చన్లో లాగే ఇప్పుడు మీ లైఫ్లో ఫైట్స్, అన్నెసరీ డిస్టర్బెన్సెస్, వర్క్ సిచ్యువేషన్ అయినా సరే ఏ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్లో అయినా సరే బ్యాలెన్స్ అనేది ఫుల్ మిస్ అవుతుంది. ఒక హార్మనీ లేదు, ఒక పీస్ లేదు, ప్రతిదానికి మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు అని అంటే కనుక ఆ బ్యాలెన్స్ అనేది ఆ పీస్ అనేది రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. చాలా చాలా కామింగ్, చాలా చాలా ఏంజలిక్ ఎనర్జీ అనమాట ఇది. ఓకే, సో ఈ పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. సో అన్ని నెగిటివిటీస్ ఎండ్ అయిపోయి తొందరలో పాజిటివ్గా ఉంటుంది, ఆ బ్యాలెన్స్ అనేది వస్తుంది అన్నట్లు ఆన్సర్. సో ఎస్ సెకండ్ క్వశ్చన్కి కూడా మీకు యూనివర్స్ నుంచి ఆన్సర్ వచ్చేసి ఎస్. సో మరి థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చెక్ చేద్దాము.
Universe, please show me what is the answer for this third question for my collective. Is it yes or no? Is it yes or no? Show me the answer for the third question. సో థర్డ్ క్వశ్చన్కి 5 of wands అనేది చూపిస్తుంది. ఇది నేను సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాని ప్రకారంగా ఆన్సర్. ఓకే, సో ఫైట్స్ అనేది అంతా ఎండ్ అయిపోతుంది. ఎస్, యాక్చువల్లీ ఇది ఆన్సర్ వచ్చేసి ఎస్ఏ చూపిస్తుంది మోస్ట్లీ. సో అండ్ ఇంకోటి 5 of wands ఎనర్జీ, ఒకవేళ మీరు చాలా కష్టంగా కాంపిటేటివ్గా ఏదైనా దాంట్లో వర్క్ చేస్తూ ఉన్నారు, ఎగ్జామ్స్ అయ్యి ఉండొచ్చు, ప్రమోషన్ రావాలని చెప్పేసి సమ్ టార్గెట్ అనేది రీచ్ అవ్వాలి, ఏదో రీచ్ అనేది గోల్ అనేది ఉంటుంది చూడండి, రీచ్ అవ్వడానికి కష్టపడుతూ ఉన్నారు అని అంటే కనుక అలాంటి దానికి తొందరలో ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు, రీచ్ అవ్వడానికి మీరు చాలా ట్రై చేశారు అన్నట్లు చూపిస్తుంది. సో మీ గోల్స్ అనేది మీరు రీచ్ అవుతారు, అలాంటి దానికి సంబంధించి ఎస్ అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మ్యాక్సిమం ఇది ఎస్ఏ, కొంతమందికి నెగిటివ్గా ఆన్సర్ నో అని ఎక్కడ వస్తుంది అని అంటే కనుక నేను సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ సిచ్యువేషన్లో మీరుంటే ఆన్సర్ వచ్చేసి నో. ఓకే, సో మీరు మీ గోల్స్ రీచ్ అవ్వడానికి, మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి నెగిటివ్గా ఎవరికైనా చేసింటే కనుక, తప్పుగా వాళ్ళ గురించి మాట్లాడడము, గాసిప్ చెప్పడం లాంటిది, నెగిటివ్గా మాట్లాడడం, కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేయడము, ఫైట్స్ క్రియేట్ చేయడము అన్నెసరిగా, అంటే మీకు వస్తే బాగుంటుందని చెప్పి ఇలాంటిది ఏదైనా క్రియేట్ చేస్తే, అందుకనే నేను ఎస్కి వెళ్తున్నాను. మోస్ట్లీ మన ఛానల్ అలాంటి వాళ్ళు లేరు అన్న ఉద్దేశంతోనే నేను నో అని చెప్పేసి, నో చాలా తక్కువ ఉంది అన్నట్లు అంటున్నాను. ఓకే, అలాంటిది ఏదైనా చేసింటే అంటే మీ మంచి కోసం వేరే వాళ్ళకి చెడు చేయడం అనమాట. అలాంటిది కనుక ఏదైనా చేసింటే దానికి వచ్చేసి నో, మీరు రీచ్ అవుతూ అది లూజ్ అవుతారు ఆ సిచ్యువేషన్ని అన్నట్లు చూపిస్తుంది. అంటే ఒకరిని తక్కువ చేసేసి మనం క్లైమ్ చేయాలి అని మీరు అనుకునింటే గనుక, అలాంటిది ఏదైనా చిన్నది తెలిసి చేసింటే గనుక డెఫినెట్లీ దానికి ఆన్సర్ వచ్చేసి నో అన్నట్లు చూపిస్తుంది. ఓకే, మీరు కష్టపడ్డారు, నిజంగానే వర్క్ చేశారనంటే ఒక్కటి ఆటోమేటిక్లీ మీ పడిన కష్టానికి మీకు ఫలితం వస్తుంది. కానీ ఒకరిని తక్కువ చేసి మీరు రీచ్ అవ్వాలి అని చెప్పేస్తే కనుక గోల్స్కి, అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఇది ఆన్సర్ వచ్చేసి నో. ఓకే, సో ఎస్, అది వచ్చేసి థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. అండ్ లాస్ట్ ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో చెక్ చేద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ ఫోర్త్ క్వశ్చన్. ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో ఫర్ మై కలెక్టివ్? వాట్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ ఫోర్త్ క్వశ్చన్? ఏస్ ఆఫ్ స్వోర్డ్స్, ఎస్. సో ఫోర్త్ క్వశ్చన్ కూడా ఆన్సర్ వచ్చేసి ఎస్ చూపిస్తుంది. ఏస్ ఆఫ్ స్వోర్డ్స్, డెఫినెట్లీ మీలో ఎవరైనా ఏదైనా ట్రూత్ తెలుసుకోవాలని చెప్పేసి అనుకోవడము, ఒక క్లారిటీ రావాలని చెప్పేసి ఇలా అనుకుంటుంటే కనుక, అంటే సిచ్యువేషన్లో మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఆ ట్రూత్ తెలియక మీరు డిస్టర్బ్ అవుతూ ఉన్నారంటే ఆ ట్రూత్ అనేది తెలుస్తుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట. అండ్ మీరు ఏదైతే బిలీవ్ చేశారో, మీ ఇంట్యూషన్ మీకు స్ట్రాంగ్గా చెప్తూ ఉందో ఇది సిచ్యువేషన్ అని చెప్పేసి, దానికి సంబంధించి కూడా మీకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట. ఎస్, నేను అనుకున్నదే ఇది జరిగింది, సో నేను ఏదైతే బిలీవ్ చేశానో అదే ఇది అని చెప్పేసి అనిపించడం అనమాట. సో కాబట్టి ఆన్సర్ అయితే ఎస్. అండ్ ఇంకొంతమందికి ఎవరైనా మీతో రీకనెక్ట్ అవ్వాలి, రీకన్సిలేషన్ జరగాలి పర్సన్ నుంచి, ఎవరైనా రిలేషన్లో ఏ విధంగా అయినా అయి ఉండొచ్చు. సో ఇలాంటి వాళ్ళ నుంచి రీకన్సిలేషన్ కోరుకుంటున్నారు అని అంటే తొందరలో ఆ రీకన్సిలియేషన్ కూడా జరుగుతుంది, కమ్యూనికేషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు చూపిస్తుంది. సో ఎస్. అండ్ కొంతమందికి కొత్త ఐడియా వస్తే బాగుంటుంది, వస్తుందా, నాకు ఒక మంచి ఇన్నోవేటివ్గా ఐడియా బాగా వర్క్ అయ్యేది ఉంటుందా అని చెప్పేసి కనుక అనుకుంటే, అలాంటి వాళ్ళ కోసం న్యూ ఐడియా కూడా మీకు తొందరలో దొరకడము, ఆ న్యూ ఐడియాతో మీరు వర్క్ చేసి సక్సెస్ని తెచ్చుకునే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది. సో ఫోర్త్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ వచ్చేసి ఎస్ అన్నట్లు చూపిస్తుంది. ఓకే, అండ్ ఫైనల్లీ ఏంజిల్స్ నుంచి మీకోసం మెసేజ్ ఏంటి అన్నది చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్, ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ దిస్ ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్? ఏంజిల్ మెసేజ్ వచ్చేసి లిజన్ యువర్ ఇంట్యూషన్ అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఏదేమైనప్పటికీ ఇంట్యూషన్కి మించిన ఆన్సర్ ఎక్కడ ఉండదు, అదైతే కన్ఫర్మ్. ఎవరైనా సరే, ఆస్ట్రాలజర్స్, టారో రీడర్స్ ఎవరు ఏం చెప్పినా సరే, మీ ఇంట్యూషన్ ఒకటి చెప్తుంది, వాళ్ళందరూ డిఫరెంట్గా చెప్తున్నారు అని అంటే ఫస్ట్ థింగ్ నేను చెప్పేది మీ ఇంట్యూషన్నే ట్రస్ట్ చేయండి, మీ గట్ ఫీలింగ్నే ట్రస్ట్ చేయండి. ఏదైనా పర్టికులర్లీ మీరు అనుకుంటూ ఉన్నారు అని అంటే, ఎందుకు అని అంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది అందరూ ఒకలాగా చెప్తూ ఉన్నారు, కానీ నా మనసు, నా గట్ ఫీలింగ్ మాత్రం ఇది కాదు, నేను వేరేదే ట్రై చేయాలనుకుంటున్నాను, అదే జరుగుతుందని అనిపిస్తే దానికి ఆన్సర్ వచ్చేసి యూనివర్స్ నుంచి మీరు మీ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేయండి, మీ ఇంట్యూషన్ మాత్రమే వినండి అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, నేనైనా సరే అదే చెప్తాను,
ఏ రీడింగ్ అయినా సరే ఏదైనా సరే ఫస్ట్ మీ ఇంట్యూషన్ ఒకటి చెప్తుంది అని అంటే ఫస్ట్ స్టెప్ మీ ఇంట్యూషన్ని తీసుకోండి, తర్వాతనే వేరే వాళ్ళది వినండి అన్నట్లు అంటాను. ఓకే, సో అందుకనే ఏదైనా పర్టికులర్లీ ఆలోచిస్తున్నారు, స్టిల్ మీకు డౌట్ ఉంది, ఈవెన్ ఇప్పుడు చేసిన రీడింగ్లో కూడా మీకు ఏదైనా ఇంకా కొంచెం డౌట్ ఉంది, మీ ఇంట్యూషన్ డిఫరెంట్గా చెప్తుంది అని అంటే మీరు ఆ ఇంట్యూషన్ని ట్రస్ట్ చేసేసి డెసిషన్ అనేది తీసుకోండి అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో డెఫినెట్లీ ఐ హోప్ మీరు అందరు పాజిటివ్గానే అనుకొని పాజిటివ్ రిజల్ట్ కోసం ఈ రీడింగ్ చూసారని చెప్పేసి అనుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఆన్సర్స్ కూడా ఎస్ అని చెప్పేసి వచ్చింది. అలా అయితే డెఫినెట్లీ ఈ రీడింగ్ని క్లెయిమ్ చేయండి. ఏవైతే గుడ్ థింగ్స్ పాజిటివ్ మెసేజెస్ మీ లైఫ్లో రావాలనుకుంటున్నారో డెఫినెట్లీ దాన్ని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.